దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనులకి అలాగే సంఘమంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు కూడా మనము సిలువలో పలికినటువంటి 6 మాటలను మనం ధ్యానం చేసుకున్నాము. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి అని ఒక 7 మాటల్లో యేసుప్రభు వారు సిలువ మరణము ద్వారా, ఆ సిలువలో వేలాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటల ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాగా జీవించాలనేది ఆ 7 మాటల్లో ముగించేశారు. 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మొట్టమొదటి మాటలో మనము ప్రేమ, క్షమాపణ చూస్తాము. రెండవ మాటలో అంటే ప్రతి వ్యక్తి ప్రేమ, క్షమాపణ కలిగి ఉండాలని, అలాగే రెండవ మాటలో మనము మంచి అంటే ఇంకా మూడో మాటలో మనం చూస్తే మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మల పట్ల భారం కలిగి దప్పిగొనిగి ఉండాలని, అలాగే ఇంకొక మాట ద్వారా మరి బాధ్యతను కలిగి జీవించాలని, మరి ఒక మాట ద్వారా మనము మంచిగా మన యొక్క జీవితాన్ని ముగించాలని, అలాగే మరి ఒక మాట ద్వారా తండ్రి యొక్క క్షమాపణను మనం కలిగి ఉండాలని, ఈ అన్ని మాటలు మనం మాట్లాడుకుని ఉన్నాము, మనం ధ్యానించి ఉన్నాము. మరి ప్రతి వ్యక్తి తన జీవితంలో లాస్ట్ చివరి గడిలో ఎలాగ ముగించాలనేది కూడా నేర్చుకున్నాము. అయితే చనిపోయిన తర్వాత మన జీవితం ఏమవ్వాలో, ఎవరి చేతిలో పెడితే మన జీవితం క్షేమంగా ఉంటుందో అనేది లాస్ట్ మాట ద్వారా మనము తెలుసుకోవాలి. ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నాము ఆ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, 23వ అధ్యాయము 46వ వచనం అండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణమును విడిచాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ నమ్మకం గల దేవా, మీ ప్రేమను బట్టి, మీ యొక్క ఉచితమైన కృపను బట్టి వందనాలు నాయనా. ఇంతవరకు ప్రభా నాయనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభా. అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు నాయనా. నీ మాటల్లో ఎంతో గొప్ప శక్తి ఉన్నది ప్రభా. ఈ శక్తి గల మాటలను ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభా నేను చివరి మాటగా ప్రభా మీరు మాతో మాట్లాడండి నాయన. ఆ మాటలో ఉన్నటువంటి ఆయా మర్మమును, ఆ మాటలో ఉన్నటువంటి ప్రభానైనా ఆయా తండ్రి ప్రభానైనా దాగి ఉన్నటువంటి విషయాలు మేము జ్ఞాపకం చేసుకొని తద్వారా ప్రభా ఆ రీతిగా మా ఆత్మీయ జీవితాలను ముందుకు సాగిపోవడానికి మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభానైనా మీ ఆత్మను ప్రభా మీరు మా మధ్య ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి యేసుప్రభు ఒక గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను నేను. ఇందాక సిస్టర్ చెప్పారు ఒక విజయోత్సవంతో వేసినటువంటి కేక. మరి ఈ కేక ఎందుకు వేశారు అని అంటే సంతోషంతో వేసినటువంటి కేక. అంటే ఇప్పటివరకు ఆయనతో ఉన్నటువంటి ఎడబాటును, ఇప్పటివరకు ఆయనతో కనెక్షను తెగిపోయినటువంటి అంటే ఆ గడియను ముగించేసుకొని ఇప్పుడు ఆయన సంతోషంతో తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే సంతోషంతో గొప్ప కేక వేస్తాను. మనము ఎప్పుడు గొప్ప కేక వేస్తామని అంటే ఏదన్నా బాధ కలిగినప్పుడు, అలాగే ఏదైనా సంతోషం కలిగినప్పుడు మనము గట్టిగా కేక వేస్తాం. అలాగే యేసు ప్రభు వారు కూడా ఒక గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆ గొప్ప శబ్దానికి, ఆ కేకకి మీనింగ్ అంటే నాకు అనిపించినటువంటి మీనింగ్ ఏంటంటే సంతోషంతో ఇంకా అయిపోయింది, ముగించేశాను, తన ప్రాణమును లేదా తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించినట్లుగా చూస్తూ ఉంటాం. తండ్రి చేతికి ఇదిగో నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని యేసు ప్రభు అక్కడ చెప్పాల్సిన అవసరం ఉందంటారా? అసలు అవసరమే లేదు.
తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పాల్సిన అవసరమే యేసుప్రభు వారికి లేదు అక్కడ. ఎందుకంటే ఆయన జీవించిన విధానము అంత గొప్పది కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి తిరిగి వెళ్తున్నారో ఆయనకి తెలుసు కాబట్టి. కానీ మరి ఆయన అప్పగించినప్పుడు మరి దేవుడు తన ఆత్మను తీసుకున్నాడంటే కంపల్సరీ తీసుకుంటారు. మరి ఎందుకు ఈ మాట చెప్పవలసిన అవసరం వచ్చింది అని అంటే, ఆయన మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. మీరందరూ కూడా మీ ఆత్మలను తండ్రి చేతికి అప్పగించుకోవాలి అనేటువంటి ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. మనకి ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మన్నైనది వెనకటి వలనే మన్నైపోతుంది, భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకి మరలి పోవును అని ఉంది 11వ అధ్యాయము 7వ వచనంలో. ఆ మాటను ప్రభువారు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాము? తండ్రి అయిన దేవుని వద్ద నుంచి వచ్చాము. అందరం అక్కడి నుంచే వచ్చామా అంటే అందరం అక్కడి నుంచి వచ్చాము. మళ్ళీ ఎక్కడ తిరిగి వెళ్ళాలి అని అంటే అందరం కూడా అక్కడికే తిరిగి వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఆశ. అందుకని ఆయన పరలోకాన్ని నిర్మించాడు, సృష్టించాడు. ఆ పరలోకంలో అందరం కలిసి ఉండాలని, మనం అందరం కూడా ఆయనతో కలిసి సహవాసం చేయాలని ఆయన దాన్ని నిర్మించాడు. మరి నరకాన్ని సాతానికి అతని అనుచరుల కోసం నిర్మించినటువంటిది, తయారు చేసినటువంటిది అది. మరి యేసు ప్రభు యొక్క ఉద్దేశం కూడా అదే కాబట్టి మీరందరూ కూడా మరలా తిరిగి మీ ఆత్మలను తండ్రి చేతికి అప్పగించాలి నావలే అనేటువంటి జ్ఞాపకాన్ని ఆయన మనకి ఆ విషయాన్ని మనకి గుర్తు చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. తండ్రి ఒకవేళ నిజంగానే మన ఆత్మలను చనిపోయిన తర్వాత, ముగించిన తర్వాత మన ఆత్మలను అప్పగించేదాము అని అనుకుంటే, నిజంగా ప్రభు లేకపోతే తండ్రి మన ఆత్మలను అంగీకరించే విధంగా ప్రభు మన యొక్క ఆత్మలను అంగీకరించే విధంగా ఉన్నాయా లేదని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారు తన తండ్రికి తన ఆత్మను అప్పగించినప్పుడు ఆయనకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. మనం ఇష్టానుసారంగా మన ఆత్మలను తండ్రికి అప్పగించడానికి వీల్లేదు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. ఆయనలో ఉన్నటువంటి ఒకే ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన ఏ పాపము చేయలేదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, న్యాయముగా తీర్చు దేవునికి తాను అప్పగించుకొనును అని ఉంది. మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో. యేసు ప్రభు తన జీవితంలో ఆయన పాపము చేయలేదు. అదొక్కటి చాలు తన జీవితాన్ని, తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకోవడానికి. తండ్రి చేతికి మన యొక్క గమ్యము లాస్ట్కి మనం ముగించిన తర్వాత మన ఆత్మ తండ్రి చేతికి అప్పగించాలంటే మనలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అక్కడ కండిషన్స్ పెట్టాడు దేవుడు. ఏ పాపమును కూడా చేయలేదు తండ్రి. యేసు ప్రభువే మనకి మంచి మాదిరి. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు కాబట్టి తాను దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అలాగే ఈ రోజుల్లో మనం కూడా అసలు మనుషులకి ఇలాంటి ఆలోచన లేనేలేదు. ఈ రోజుల్లో మనుషులకి మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన ముగింపు ఏంటి, మన జీవితం, ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉందా, అది తండ్రితో కలిసి ఉంటామా, పరలోకం ఉందా, వీటి మీద ధ్యాస ఈ రోజుల్లో మనుషులకి తగ్గిపోయింది. కానీ ప్రభు మనకి లాస్ట్ మాటగా అదే గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి. ఇది మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ప్రభు వల్లే జీవించడానికి ఆయన ఇచ్చినటువంటి మాదిరిని, ఆయన ఇచ్చినటువంటి అడుగుజాడల్ని మనము కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో ముందుకి పోవచ్చు. అయితే ఒక వ్యక్తి మనం కనిపిస్తూ ఉంటాడు. యేసుప్రభు మనకు మంచి మాదిరి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు కాబట్టి. అలాగే ఇంకొక వచనం కూడా దేవుని యేసుప్రభు వారి గురించి ఉంది. ఆయన ఎలా తన ఆత్మను అప్పగించుకున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో నిర్దోషిగా ఆయన అప్పగించుకున్నాడు తాను. ప్రభువు తన యొక్క ఆత్మను తండ్రి చేతికి ఎలా అప్పగించుకున్నాడంటే నిర్దోషిగా అప్పగించుకున్నాడు.
మరి రేపొద్దున మన జీవితాల్లో ఒకవేళ మరణించినట్లయితే మనం నిజంగా మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించే అంత ధైర్యము దమ్ము మనకు ఉన్నదన్న అని మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభువుకు ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన ఏ పాపం చేయలేదు. ఇలాంటి మంచి సాక్షి జీవితం కలిగిన వాళ్ళు మాత్రమే తమ ఆత్మలను తండ్రి చేతికి అప్పగించుకోగలరు. ఇక్కడ యేసు ప్రభు నిర్దోషిగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అంటే ఏ దోషము లేదు, ఏ పాపము లేనివాడిగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మన యొక్క లాస్ట్ గతి మనము ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మలను నిజంగా తండ్రికి అప్పగించే స్థితిలో మనం మన ఆత్మీయ జీవితం ఉన్నదా? లేకపోతే ధనవంతుడి వల్లే, ధనవంతుడు లాజరుని జ్ఞాపకం చేశారు సిస్టరు. ధనవంతుడు ఎలాగ కొనుక్కోబడ్డాడు నరకానికి, లాజరు పరలోకానికి కొనిపోబడ్డాడు. అంటే మనుషులందరూ పరలోకానికి వెళ్తారా? మనుషులందరి ఆత్మలను తండ్రి చేతికి అప్పగించేస్తున్నానంటే తీసేసుకుంటాడు ఆయన అంటే అలా ఏమీ లేదు. మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క జీవిత విధానాన్ని బట్టి, మన పరిశుద్ధమైన జీవితాన్ని విధానాన్ని బట్టి, మన యొక్క నీతిమంతమైనటువంటి జీవితాన్ని బట్టి, యథార్థమైన జీవితాన్ని బట్టి మాత్రమే మనకు మన యొక్క ఆత్మలను దేవుడు స్వీకరిస్తాడు. మనకి ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు, స్టెఫను మనం చూస్తే అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో ఆయన జీవితం గురించి ఉంటుంది. ఆయన శిష్యులుగా చేర్చబడిన తర్వాత ఆయన స్టెఫను మాట్లాడుతూ ఉన్నాడు. స్టెఫను యొక్క జీవితం గురించి చూస్తే లాస్ట్కి ఆయన ఏమంటున్నాడంటే, నా ఆత్మను క్రీస్తు నా ఆత్మను చేర్చుకో అనేసి ఒక గొప్ప ప్రార్థన చేసి స్టెఫను కన్నుమూసినట్లుగా చూస్తాం. ప్రతి వ్యక్తి తన ప్రాణమును విడిచేటప్పుడు మొట్టమొదటిగా మన ఆత్మలు ప్రభువు సన్నిధికి వెళ్తాయా లేదా, మన ఆత్మ తండ్రి తన చేతికి తీసుకుంటాడా లేదా, మన జీవితము ఆయన యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనే విధాన్ని మనం పరీక్షించుకొని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. స్టెఫను తన యొక్క ఆత్మను ప్రభువుకు అప్పగించినట్లుగా చూస్తూ ఉంటాము. అంటే స్టెఫను ఎలాంటి వాడు అనంటే ఆయన విశ్వాసముతో కూడినటువంటి వాడు. విశ్వాసము కలిగి, పరిశుద్ధ ఆత్మ ద్వారా శక్తి కలిగి, బలముతో కలిగి, కృపను కలిగి, యేసు ప్రభు కొరకు మంచి సైనికుడిగా పోరాడినటువంటి వ్యక్తి అనమాట. యేసు ప్రభు కొరకు మంచి ఆశ కలిగినటువంటి వ్యక్తి ఈ స్టెఫను. అందుకనే అలా జీవించాడు కాబట్టి స్టెఫను తన జీవితాన్ని, తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాను అనే ధైర్యంతో ఆ మాట చెప్పగలిగాడు. ఈ రోజున మనం అందరము ఒకవేళ నిజంగా ప్రభు ఈ రోజున వస్తే, నేను ధైర్యంతో ప్రభు నీ సన్నిధికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, లేకపోతే నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? ఇదే చివరి మాట దేవుడు అడుగుతున్నాడు మన జీవితంలో. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నీ ఆత్మ దేవుని చేతిలో పెట్టడానికి సరిపడినటువంటి భక్తి జీవితము, సరిపడినటువంటి ఆత్మీయ జీవితము, సరిపడినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము నిజంగా మనం కలిగి జీవిస్తున్నామంటే అది మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనము సరిచేసుకుంటే ఈ రోజున ప్రభు మనకి అట్టి కృపను దయచేస్తాడు. అలాగే ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు కీర్తన 31వ అధ్యాయం 4వ వచనంలో కూడా దావీదు మాట్లాడుతున్నాడు, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని. కీర్తన 31వ అధ్యాయం 4వ వచనంలో దావీదు కూడా అంత ధైర్యంగా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఒక్క బేత్షెబా విషయంలో తప్పించి మిగతా ఏ విషయంలో కూడా దావీదు దేవుని ఎదుట మరి పాపిగా కనబడడు అని అంటే మనకున్నటువంటి ఒక జ్ఞానం, ఆ యొక్క బైబిల్ జ్ఞానం చూస్తే కనుక ఒక ఆలోచనతో ఆయన బేత్షెబా విషయంలో తప్పించి మీరు ఏ విషయంలో కూడా తప్పిదము చేయనట్టుగానే ఉంది. ఆయన అంత ధైర్యంగా నేను నా ఆత్మను చేతికి అప్పగించుకుంటున్నాను అని దేవునితో చెప్పగలిగాడంటే దానికి కారణము ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎంతో దేవుని కొరకు ప్రయాసపడి ఇష్టపడేవాడు. ఆశగల ప్రాణము, ఆయన మందిరమును చూడాలని ఆశ కలిగిన వాడు, దేవుని ఎంతగానో ఇష్టపడినటువంటి వ్యక్తిలో ఈ దావీదే ముందు ఉంటాడు. అలాంటి వ్యక్తి కాబట్టి ఆయన ధైర్యంగా నేను నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పగలిగాడు. స్టెఫను చెప్పగలిగాడు. యేసు ప్రభు కూడా మరి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి అని ఆయన ఒక మంచి మాదిరిగా, ఈ ప్రపంచంలో ఒక మంచి మాదిరి అంటే మనకంటూ యేసు ప్రభువే. ఆయన వదిలినటువంటి అడుగు జాడలు, ఆయన నేర్పించినటువంటి పాఠాలు, వీటిని చూసుకుంటే మనము ఈ సిలువ ఒక 7 మాటల్లో ఆ 7వ మాటగా ఆయన విశ్రాంతి తీసుకున్నాడు.
ఆ 7వ మాటలో మనకి ఏం కనిపిస్తుందంటే విశ్రాంతి. ప్రభు విశ్రాంతిలో వెళ్తూ ఉన్నప్పుడు ఎలా విశ్రాంతి అంటే తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుట ద్వారా విశ్రాంతి. మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ విడిచిపెట్టి ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఏది మనతో రాదు కాబట్టి మన ఆత్మలకు కాపరైనటువంటి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుని మన ఆత్మను దేవునికి అప్పగించేటువంటి ఆత్మీయ జీవితము, అట్టి భక్తి జీవితము మనం కలిగి జీవించాలని ఈరోజు మన ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ 7 మాటలు ప్రేమ, క్షమాపణ, ఇంకా బాధ్యత, అలాగే దేవుని ఆత్మల పట్ల భారం, అలాగే దేవునితో వచ్చే ఎడబాటును మనము ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకుండా, అసలు ఆ ఎడబాటును ఎప్పుడు కలిగి లేకుండా ఎప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, అలాగే ఇంకా క్షమాపణ. ఇవే మన జీవితం బాధ్యత. ఇంకా సెకండ్ మాటలో మనం చూస్తాము. సెకండ్ మాట ఒకసారి జ్ఞాపకం చేయండి. నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే రక్షణ. ఇవన్నీ కలిగి ఒక మనిషి జీవించినట్లయితే లాస్ట్కి ఏమి జరుగుతుందంటే దేవుని చేతిలో విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకి దయచేయాలని ఇచ్చిన వాక్యము దేవుడు దీవించునుగా. ముగిస్తున్నాను. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. మా అమ్మగారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సృష్టికర్త, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా నీ సిలువ జన కొడుకులో ప్రభా నాయన మరింతవరకు నన్ను 7 మాటలు మాట్లాడుటకు సమయం ఇచ్చిన విధానము కొరకు నీకు వందనాలు, స్తోత్రాలను సహాయం చేసిన విధానం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ మంచి శుక్రవారం ప్రభా నాయన 2003 సంవత్సరాల క్రితమే ప్రభా నాయన నువ్వు సిలువలో ప్రభా మరణించిన దినము ప్రభా ఈ గుర్తు చేసుకున్నటకు నాయన జ్ఞాపకం చేసుకున్నటకు నువ్వు సహాయం చేసిన విధానం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా నాయన తనతో ఒక మొదట మాట ప్రభా, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురని ప్రభా. కష్టాల్లో శ్రమల్లో కూడా ప్రభా నాయన నువ్వెంతగానో తగ్గించుకుని ప్రభా నాయన క్షమాపణ ఇచ్చావు తండ్రి. నాయన మాలో ఏ క్షమాపణ కలిగి ఉంటున్నాము ప్రభా నాయన ఇతర వారికి నాయన మరి మేము మాదిరి చూపిస్తున్నాము ప్రభా. మమ్మల్ని పరీక్షించుకున్నటకు సహాయం దయచేయండి నాయన. 2వ మాటగా ప్రభు తండ్రిని తన తల్లిని అప్పగించుకుంటున్నారు ప్రభా నాయన. నేను తల్లిని విడిచిపెట్టకుండా ప్రభా తన తండ్రి కన్నా తల్లిని ప్రభా నాయన యోహానికి అప్పగించినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. నాయన అని ఆకారం మాట ప్రభా నాయన నా తండ్రి నన్ను చేయి విడిచితివా అని చెప్పి నన్ను మాట్లాడుచున్నావు ప్రభా నాయన. అవును ప్రభా నాయన నువ్వు తండ్రి నీ చేయి విడవట్లేదు, విడిచిపెట్టవసరం లేదు కానీ ప్రభు మాకు మాదిరి చూపించడం కొరకు నాయన ఆ మాట పలికినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. నాయన నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా నాయన. మా కొరకు నా కొరకే కదా ప్రభా శ్రమలు కష్టాలు అనుభవించిన గొప్ప దేవుడు ప్రభా నాయన. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభా నాయన. అవును ప్రభా అని ప్రభు మేము గుర్తెరిగి ప్రభా నాయన మేము ఈ లోకంలో మాదిరి చూపించుటకు సహాయము దయచేయండి, జ్ఞానమును తెలివిని దయచేయండి ప్రభా నాయన. అవును ప్రభా ఇంకా జరగవలసిన విషయంలో మీరు తోడుగా పనిలో తోడుగా ఉండి సహాయము దయచేయండి ఆయన. ప్రతి అవసరత మీరే తీర్చండి ప్రభా. నీ 7 మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ అనే దినము ప్రభా నేను జీవించుటకు సహాయము దయచేయండి ఆయన. ప్రతి అవసరం తీర్చినాక జరిగిపోయే కొడుకుల్లో కూడా మీరు తోడుగా ఉండి సహాయము దయచేయండి ఆయన. దైవజనులు నిలబెట్టుకుని ఇంకా అనేకమైన మాటలు మర్మాలు మాకు బయలుపరిచి ప్రభా విని విడిచిపెట్టకుండా నా హృదయాలు ఫలించుటకు సహాయము దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమన్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రస్తుత నామములో ప్రార్థించి బ్రతిలాడి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.